హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ అనేది చూడబోతున్నాము. 30,000 రూపాయల్లో మనం కొనగలిగే బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ని అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు సజెస్ట్ అయితే చేయబోతున్నాను. టోటల్గా ఈ వీడియోలో నేను 4 స్మార్ట్ ఫోన్స్ అనేది సెలెక్ట్ అయితే చేశాను. ఇవి కెమెరా ఒక్కటే కాకుండా రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఈ 4 స్మార్ట్ ఫోన్స్ ఏంటి అనేది నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ లిస్ట్లో నేను మీకు చెప్పబోయే స్మార్ట్ ఫోన్స్ కెమెరా సెంట్రిక్ కాబట్టి కెమెరా డిపార్ట్మెంట్ పరంగా ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో కూడా కెమెరా అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. అండ్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. మనం లిస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. మన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే రియల్మీ 12 Pro Plus. ఈ మొబైల్ అనేది రియల్మీ రీసెంట్గా లాంచ్ చేసింది. ఇప్పుడు మనకి ప్రీ బుకింగ్ కూడా జరుగుతుందన్నమాట. ఈ మొబైల్ అనేది కెమెరా వైజ్గా చూసుకున్నట్లయితే చాలా మంచి మొబైల్ అనేది చెప్పొచ్చు. ఈ మొబైల్ ఫీచర్స్ అనేది నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చేస్తాను, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ అలానే ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే 6.67 ఇంచ్ కర్వ్డ్ OLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ మీకు వస్తుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. చాలా స్మూత్గా ఫోన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కెమెరాస్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే ఇది మెయిన్ సెన్సార్ ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ అలానే నెక్స్ట్ మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఈసారి వీళ్ళు మ్యాక్రో కెమెరా అనేది రిమూవ్ చేసి మనకి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అనేది తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మీకు 64 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ ఎంటైర్ లిస్ట్లో ఈ 30,000 రూపీస్ బడ్జెట్లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్లోనే మీకు టెలిఫోటో లెన్స్ అనేది కనబడుతుంది. అండ్ ఈ టెలిఫోటో లెన్స్ని యూస్ చేసుకుని మీరు పోర్ట్రేట్ షాట్స్ కనుక తీసినట్లయితే చాలా హై క్వాలిటీ DSLR రేంజ్లో అయితే వస్తాయి. కాబట్టి ఈ ఒక్క స్మార్ట్ ఫోన్లోనే మనకి ఫీచర్ అనేది ఉంటుంది. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. మీకు సెల్ఫీ కెమెరా కూడా చాలా బాగుంటుంది. కెమెరా వైజ్ మనకి ఎటువంటి కంప్లైంట్స్ అయితే వీటిల్లో ఉండవు. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ ఉంటుంది. ఇది మీకు 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ అయింది. సో పర్ఫార్మెన్స్ కూడా ఫుల్లీ ఆప్టిమైజ్డ్గా అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. టోటల్గా 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఇందులో ఉంటుంది. మీకు 67 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా అంటే మనం రియల్మీ 11 Pro Plus కనుక తీసుకున్నట్లయితే ఆ మొబైల్కి అండ్ 12 Pro Plusకి మరీ అంత పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదు. సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. సో పెద్ద చేంజెస్ అయితే మీకు కనిపించవు. మీరు ఆల్రెడీ రియల్మీ 11 Pro Plus కనుక యూస్ చేసినట్లయితే ఈ మొబైల్కి మీకు అంత వేరియేషన్ అయితే ఉండదు. అండ్ ఇదే ప్రైస్ రేంజ్లో మనకి రెడ్మీ Note 13 Pro Plus కూడా లాంచ్ అయింది. ఈ 12 Pro Plusకి అండ్ 13 Pro Plusకి ఇది కాంపిటీటర్. కానీ మనకి ఇక్కడ 12 Pro Plus అనేది 30,000 రూపీస్కి వచ్చేస్తుంది. అది కూడా మనకి బెస్ట్ కెమెరాస్తో. కానీ మీకు రెడ్మీ Note 13 Pro Plus అనేది 32,000 రూపీస్ అనేది వాళ్ళు ప్రైస్ అనేది పెట్టారు. నాకు దాంతో కంపేర్ చేస్తే రియల్మీ 12 Pro Plus అనేది బెస్ట్ అనిపించింది. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మొబైల్ Vivo V27. ఇది కూడా మనకి కెమెరా వైజ్ చాలా మంచి స్మార్ట్ ఫోన్ అనేది చెప్పొచ్చు. 6.78 ఇంచ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ మీకు ఉంటుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కూడా ఉంటుంది. అండ్ ఈ మొబైల్ మీకు మంచి ఫొటోస్ అయితే తీస్తుంది. అండ్ వీడియోస్ కూడా చాలా మంచిగా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సెల్ఫీ షాట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో మనం వేరే ఏ మొబైల్స్ తీసుకున్నా 16 or 32 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటాయి. బట్ ఈ మొబైల్లో మీకు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అనేది యూస్ చేశారు. ఇది 4 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది. 4600 mAh బ్యాటరీ కెపాసిటీ అనేది ఈ మొబైల్కి ఉంటుంది. కెపాసిటీ అనేది కొంచెం తక్కువగానే ఇచ్చారు. కానీ మనకి ఇందులో 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. మనకి బ్యాటరీ కెపాసిటీ అనేది తక్కువ ఇచ్చినా కూడా త్వరగా మనం మొబైల్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ మొబైల్లో ఉన్న నెగిటివ్స్ చూసినట్లయితే ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ సింగిల్ స్పీకర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సౌండ్ మీకు కొంచెం తక్కువగా అయితే అనిపించవచ్చు. అండ్ అలానే ఈ మొబైల్లో చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ ఔరా లైట్ అనేది ఉంటుంది. ఈ ఔరా లైట్ అనేది వేరే ఏ మొబైల్స్లోనూ లేదు. దీంట్లో మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ అనేది చేశారు. మనం వామ్ కూల్ అని చెప్పి ఆ లైట్ని సెట్ చేసుకొని ఇంకా బెటర్ ఫొటోస్ అనేది నైట్ టైం అయితే దిగొచ్చు. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మొబైల్ OnePlus Nord 3. OnePlus నుంచి మీరు ఈ మొబైల్ని అయితే 30,000 రూపీస్లో ప్రిఫర్ చేయొచ్చు. అండ్ కెమెరాస్ కూడా ఇందులో బాగానే ఉంటాయి. ఈ మొబైల్లో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. ఈ కెమెరా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు.
ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 9000 అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీకు 4 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అనేది ఉంటుంది. అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. ఈ మొబైల్లో ఉన్న నెగిటివ్స్ చూసినట్లయితే ఇది మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ అంత పెద్ద నెగిటివ్స్ అయితే ఇంకేం లేవు. ఫైనల్గా మీరు OnePlus బ్రాండ్లో మంచి కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటేనే ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేయండి. OnePlus యూజర్స్ ఎవరైతే ఆక్సిజన్ OSని లైక్ చేస్తారో వాళ్ళకి ఈ మొబైల్ అయితే సెట్ అవుతుంది. లేదు OnePlus కాకుండా వేరే ఇతర బ్రాండ్స్ అయినా పర్లేదు అనుకుంటే ఇంతకుముందు చెప్పిన ఏ మొబైల్ అయినా తీసుకోవచ్చు. Vivo V27 కానీ Realme 12 Pro Plus కానీ మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. అందులో కెమెరాస్ అనేవి ఇంకా బెటర్గా అయితే ఉంటాయి. ఈ లిస్ట్లో ఉన్న లాస్ట్ మొబైల్ వచ్చేసి iQ Neo 7 Pro. ఇది 30,000 రూపీస్ బడ్జెట్కి కొంచెం 1000 అటు ఇటుగా ఉంటుంది. మీరు ఏదైనా కార్డ్ ఆఫర్స్ లాంటివి అప్లై చేసి ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఈ మొబైల్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఇందులో కెమెరాస్ అనేది చాలా బాగున్నాయి. కెమెరాస్తో పాటు మనకి గేమింగ్ కూడా ఇందులో చాలా బాగుంటుంది అనమాట. సో మీరు గేమింగ్ పర్పస్ అండ్ కెమెరాస్ పర్పస్ రెండు కలిపి ఈ మొబైల్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఫీచర్స్ చూసినట్లయితే 6.78 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అనేది ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఫ్రంట్ సెల్ఫీ మీకు 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్సెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. ఇది కూడా మీకు 4 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది. అండ్ ఈ ప్రాసెసర్తో పాటు వీళ్ళు ఒక ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు స్పెషల్ ఫీచర్స్ కానివ్వండి, బెటర్ ఆప్టిమైజేషన్ అనేది ఇందులో వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. కాబట్టి మీరు గేమింగ్ పరంగా కూడా ఈ మొబైల్ని బాగానే యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే కెమెరా వైస్ కూడా ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. 5000 mAh బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. ఈ మొబైల్లో ఉన్న నెగిటివ్స్ విషయానికి వస్తే మీకు కొంచెం బ్లోట్వేర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు సింపుల్గా వాటిని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ని మీరు పర్చేస్ చేసుకోవడానికి రీజన్ చూసినట్లయితే మీకు గేమింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలానే కెమెరా వైస్ కూడా ఈ మొబైల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో రెండింటిని ఒకే మొబైల్లో మీరు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మనీ అయినా సరే ఈ మొబైల్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ప్రాసెసర్ కూడా ఈ మొబైల్లో చాలా బాగుంటుందన్నమాట. ఓవరాల్గా మనం 4 మొబైల్స్ని అయితే ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసాము. ఈ 4 మొబైల్స్లో బెస్ట్ కెమెరా ఫోన్ ఏదని మీకు అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మొబైల్సే కాకుండా మీరు వేరే ఏ మొబైల్స్ అయినా సరే బెస్ట్ కెమెరా సెగ్మెంట్లో చూస్తున్నట్లయితే వాటిని కామెంట్ చేయండి. ఆ మొబైల్ అనేది మంచి మొబైలా కాదా అనేది నేను చెక్ చేసి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే 30,000 రూపీస్లో మంచి మొబైల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.